నమస్కారం. 9 ఏప్రిల్ 2026 నాటి గ్లోబల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బ్రీఫింగ్కు మీకు స్వాగతం. నిన్నటి అటానమస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీమ్స్ తర్వాత గత 24 గంటల్లో సాఫ్ట్వేర్ రంగం బయోడిజిటల్ ఇంటర్ఫేస్ మరియు న్యూరోమార్ఫిక్ సాఫ్ట్వేర్ వైపు ఒక విప్లవాత్మక అడుగు వేసింది. సాంప్రదాయ సిలికాన్ ఆర్కిటెక్చర్లు వాటి పరిమితులకు చేరుకుంటున్న తరుణంలో జీవసంబంధమైన నాడీ వ్యవస్థ పనితీరును అనుకరించే సాఫ్ట్వేర్ లేయర్లు మరియు లివింగ్ కోడ్ పై పరిశ్రమ దృష్టి సారిస్తోంది. నేటి ముఖ్యాంశాలు ఇవే. మొదటగా విలీనాలు. అడోబీ సుమారు $1.2 బిలియన్ ఒప్పందంతో ను సొంతం చేసుకుంది. ఇది నేరుగా మెదడు సంకేతాల ద్వారా క్రియేటివ్ పనులు చేసేలా చేస్తుంది. అలాగే ఆల్ఫాబెట్ $900 మిలియన్ సింథటిక్ DNA డేటా స్టోరేజ్ సంస్థను కొనుగోలు చేసింది. బయోలాజికల్ స్టోరేజీని గూగుల్ క్లౌడ్లోకి తీసుకురావడమే దీని లక్ష్యం. క్రౌడ్స్ట్రైక్ బయోలాజికల్ ఐడెంటిటీ వెరిఫికేషన్ను లాంచ్ చేసింది. ఇది హైసెక్యూరిటీ క్లౌడ్ యాక్సెస్ కోసం రియల్ టైమ్ జెనెటిక్ మార్కర్లను ఉపయోగిస్తుంది. వర్క్ ఫోర్స్ మార్పుల విషయానికి వస్తే ఒరాకిల్ తన పాత SQL విభాగంలో 3% కోత ప్రకటించింది. కానీ 700 మంది న్యూరల్నెట్ డేటాబేస్ ఆర్కిటెక్ట్స్ను నియమించుకుంటోంది. లింక్డ్ఇన్ తన నియామక ప్రక్రియలో మార్పులు చేస్తూ AI హ్యూమన్ సినర్జీ కోచెస్ నియామకంపై దృష్టి పెట్టింది. వీరు అటానమస్ ఏజెంట్లను ఆపరేషన్లలో విలీనం చేస్తారు. సింథటిక్ బయాలజీ కోడర్ల కోసం డిమాండ్ ఈ వారం 60% పెరిగింది. కంపెనీలు బయోలాజికల్ కంప్యూటింగ్ ప్లాట్ఫారంల వైపు మొగ్గు చూపుతున్నాయి. AI ఆవిష్కరణల్లో ఓపెన్ఏఐను ప్రదర్శించింది. ఇది మనిషి గట్ ఫీలింగ్ లాగా భిన్నమైన లాజికల్ థ్రెడ్లను విశ్లేషించి నిర్ణయాలు తీసుకుంటుంది. గూగుల్ డీప్ మైండ్ను ఆవిష్కరించింది. ఇది డ్రగ్ డిస్కవరీ సమయాన్ని ఏళ్ల నుండి రోజులకు తగ్గిస్తుంది. మెటాను ఓపెన్ సోర్స్గా విడుదల చేసింది. ఇది మానవ మెదడు తరహాలో పనిచేసే లోపవర్ చిప్స్ కోసం రూపొందించబడింది. కొత్త ఉత్పత్తుల లాంచ్ విషయానికి వస్తే మైక్రోసాఫ్ట్ను అందరికీ అందుబాటులోకి తెచ్చింది. ఇది మెటబాలిక్ సిగ్నేచర్ల ద్వారా యూజర్ స్పృహను గుర్తిస్తుంది. ఆపిల్ స్విఫ్ట్ న్యూరల్ 2.0ను లాంచ్ చేసింది. ఇది సరికొత్త బయోమిమెటిక్ ఎన్పియుల కోసం స్పైకింగ్ న్యూరల్ కోడ్ రాసేందుకు వీలు కల్పిస్తుంది. బయో ఇంజనీర్ల కోసం గిట్హబ్ కోపైలట్ 4ను తెచ్చింది. ఇది DNA సీక్వెన్సులు మరియు సింథటిక్ ప్రోటీన్ స్ట్రక్చర్ల కోడింగ్ను సూచిస్తుంది. వ్యూహాత్మక భాగస్వామ్యాల్లో ఎన్విడియా మరియు మోడర్నా న్యూరోడ్రగ్ను ప్రకటించాయి. ఇది డిజిటల్ హ్యూమన్ ట్విన్స్ పై వ్యాక్సిన్ ప్రతిస్పందనలను సిమ్యులేట్ చేస్తుంది. టెస్లా మరియు స్పేస్ఎక్స్ మధ్య స్టార్లింక్ న్యూరల్ ఒప్పందం కుదిరింది. ఇది సెల్ఫ్ డ్రైవింగ్ మరియు శాటిలైట్ మధ్య మిల్లీసెకన్ల సమన్వయం కోసం లైనక్స్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ను ప్రారంభించింది. ఇది బయోలాజికల్ సెల్స్ను లాజిక్ గేట్లుగా వాడే విట్వేర్ సిస్టమ్స్ కోసం రూపొందించబడింది. సెక్యూరిటీ అలర్ట్స్. సింథటిక్ మెటబాలిక్ సిగ్నేచర్ల ద్వారా బయోలాజికల్ సిస్టమ్స్ను హ్యాక్ చేసే ముప్పుపై పాలో ఆల్టో నెట్వర్క్స్ హెచ్చరిక జారీ చేసింది. క్లౌడ్ ఫ్లేర్ తన ఫైర్వాల్ను అప్డేట్ చేసింది. ఇది బయోలాజికల్ ల్యాబ్లకు అప్లోడ్ అయ్యే ప్రమాదకరమైన DNA బ్లూప్రింట్లను బ్లాక్ చేస్తుంది. చివరగా ఒక బయోరన్టైమ్ లైబ్రరీలో క్లాక్సింక్ బగ్ బయటపడింది. ఇది బయోలాజికల్ లాజిక్ గేట్ల మధ్య సమన్వయాన్ని దెబ్బతీస్తుంది. 9 ఏప్రిల్ 2026 నాటి సాఫ్ట్వేర్ మరియు సైబర్ అప్డేట్స్ ఇవి. ఈ కొత్త బయోడిజిటల్ విప్లవంతో అప్డేటెడ్గా ఉండండి. రేపటి బ్రీఫింగ్లో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.